ఈ ఛానల్లో క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని అయితే చెక్ చేయండి. అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ వర్క్ అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే టైము 4:30 అయింది. ఇప్పటి నుంచి నా ఈవినింగ్ వర్క్ మొత్తం స్టార్ట్ చేస్తాను. 6 లోపు అయితే కంప్లీట్ అయ్యేలాగా చూస్తానన్నమాట. ఇక్కడైతే కాఫీ ప్రిపేర్ చేసుకొని ముందు తాగేసి తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. మీ ఈవినింగ్ వర్క్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో అలాగే ఎలా స్టార్ట్ చేస్తారు అనేది కామెంట్ అయితే చేయండి. మా వారికి నాకు అయితే ఇక్కడ నేను కాఫీ కలుపుకుంటున్నాను. కాఫీ తాగేశాక పిల్లల్ని అయితే తయారు చేసి ఇంటి ముందు ఆడుకోవడానికి అయితే పంపించేశాను. పిల్లలిద్దరూ బయటకు వెళ్ళిపోయారనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పని స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు నేనైతే పని చేయలేను. ఇంక ఇద్దరు వెళ్ళిపోయారు. చూడండి రూము అంతా ఎలా ఉందో. బట్టలు ఫోల్డ్ చేసేవైతే చాలా ఉన్నాయన్నమాట. బెడ్షీట్స్ అలాగే బ్లాంకెట్స్, పిల్లల బ్యాగ్స్ అవన్నీ వాష్ చేశాను. చెప్పాను కదా పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ ఇచ్చారని చెప్పి. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసి అందులో బుక్స్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా లీవ్ నుంచి ఎప్పుడు వస్తామో తెలీదు. 1 మంత్ పడుతుందో 2 మంత్స్ పడుతుందో. అందుకని చెప్పేసి బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అన్నీ కూడా లోపల పెట్టేసి వెళ్తాను దుమ్ము పట్టకుండా. ఇక్కడైతే ఇంకా ఫోల్డింగ్ స్టార్ట్ చేశాను. బట్టలు నీట్గా ఫోల్డ్ చేసి బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఒకవేళ మేము లేనప్పుడు ఎలుకలలా వచ్చినా కూడా బట్టలు పాడు చేయకుండా ఉంటాయి. అదే బయట కబోర్డ్స్లో అలా పెడితే ఒకవేళ పొరపాటున ఎక్కడి నుంచైనా వచ్చిందంటే బట్టలన్నీ పాడు చేసేస్తాయి. అందుకని చెప్పేసి బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడైతే బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసుకున్నాను. మ్యాట్స్ కూడా వాష్ చేశాను. మేము కిందే కూర్చొని భోజనం చేస్తామన్నమాట. అప్పుడు ఈ మ్యాట్ అయితే వేసుకొని దీని మీద కూర్చొని భోజనం చేస్తాము. ఇప్పుడు వీటిని కూడా వాష్ చేసేసాను. ఊరు వెళ్తున్నామంటే ఇలాంటి క్లీనింగ్ పనులు చాలా ఉంటాయి. క్లీనింగ్ పనితో పాటు జర్నీ కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. జర్నీ చేసే ఒక 4-5 డేస్ ముందు నుంచే ఇంకా ఈ క్లీనింగ్ పనులన్నీ స్టార్ట్ చేస్తే అప్పటికవ్వదు. లేదంటే హడావిడిగా అన్నీ ఎక్కడక్కడే పెట్టేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ 4 డేస్ ముందే ఇవన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. మాకు కన్ఫామ్గా తెలీదు లీవ్ పంపిస్తారా లేదా అని. కానీ ముందైతే మనము ప్రిపేర్డ్గా ఉంటే వాళ్ళు పంపించినా ప్రాబ్లం లేదు, పంపించకపోయినా ప్రాబ్లం లేదు. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను అన్నీ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. బట్టలు ఫోల్డ్ చేసి వాటి ప్లేసెస్లో పెట్టేసి వచ్చాక ఇక్కడ బెడ్షీట్ అయితే సర్దుతున్నాను అనమాట. చూడండి ఈ రూమ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా బెడ్రూమ్ పిల్లలు ఇప్పటి వరకు బుక్స్ వాటితో ఆడేసి వెళ్ళారు బయటికి. ఇప్పుడు ఇవన్నీ సర్దేస్తాను. నా ఈవినింగ్ రొటీన్ డైలీ సేమ్ ఇలాగే ఉంటుందండి. బట్టలు తర్వాత పిల్లలు ఇలా ఎక్కడంటే అక్కడ పడేసిన బుక్స్ ఇవన్నీ తీసేయటము, అలాగే కిచెన్లో మధ్యాహ్నంవి బర్తన్స్ అవన్నీ క్లీన్ చేయడం ఇదే ఉంటుంది ఆల్మోస్ట్ నా ఈవినింగ్ రొటీన్. అలాగే మీరు ఈవినింగ్ ఏమేం పనులు చేస్తారనేది షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను బుక్స్ అవన్నీ తీసేసి ఒకసారి బెడ్షీట్ కూడా చక్కగా ఇలా దులిపేసి పెట్టేసుకుంటానన్నమాట. అక్కడితో ఈ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా పిల్లల్ని మరీ రిస్ట్రిక్ట్ చేయలేం కదా, అది తీయొద్దు ఇది తీయొద్దు అని చెప్పేసి. అందుకని ఇట్లా ఏమైనా కొన్ని తీసినవి తర్వాత సర్దుకుంటూ ఉంటానన్నమాట. పిల్లలు వాళ్ళకి మూడున్నప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళే చేసేస్తారు. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడైతే నేనే చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళు ఏవైతే తీస్తారో అవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళే ఎక్కడక్కడ పెట్టేస్తారనమాట. ఇక్కడైతే ఇంకా నేను ఈ బెడ్రూమ్ అయితే క్లీన్ చేయటం అయిపోయింది. చూడండి బెడ్రూమ్ కూడా అయిపోయింది. ఇంకా కిచెన్లో ఉంది. కిచెన్లో కూడా సామాను ఎక్కడక్కడ పెట్టేసి పడుకున్నానమాట మధ్యాహ్నము. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేస్తాను. చూడండి కాఫీ తాగేసి కప్పులు కూడా అక్కడ పెట్టాను. ఇంకా షింక్లో సామాన్లు అలాగే కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు.
ఈ డబ్బాలో అయితే మీగడ ఉంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసేసాను. ఇంకా అందులో వస్తువులు ఏం పెట్టనమాట. మళ్ళీ మేము వచ్చే వరకు ఫ్రిడ్జ్ ఆఫ్లోనే ఉంటుంది. ఇంకా ఈ మీగడ అయితే ఇప్పుడు నేను చేసేద్దామని ఇలా తీసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ ఉండేవన్నీ తీసి షింక్లో వేసుకొని అవన్నీ వాష్ చేసేసుకుంటానమాట. ఇలా మధ్యాహ్నము మిగిలి ఉన్నవన్నీ వేరే గిన్నెలలోకి అయితే షిఫ్ట్ చేసి ఇప్పుడు అవి కూడా వాష్ చేసుకుంటాను. అందరి వర్కింగ్ స్టైల్ ఒకేలాగా ఉండదండి. ఒక్కొక్కరు వాళ్ళకు తగ్గట్టుగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట. నేను మధ్యాహ్నం తిన్న వెంటనే ఇంకేం పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి తినబెట్టేసి నేను తినేసి అయితే ఇంకా పడుకుండిపోతాను. ఈవినింగ్ లేసాకే ఈ పనులన్నీ అయితే చేస్తానన్నమాట. ఆ కొంచెం సేపే నాకు రెస్ట్ దొరుకుతుంది. అందుకని చెప్పేసి పిల్లలు పడుకున్నప్పుడే నేను కూడా పడుకుంటాను. ఇప్పుడైతే కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఇక్కడ బర్తన్లు అయితే తోమేస్తున్నాను. మీరెలా మీ పనిని చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. నేను చూసినంతవరకు అయితే చాలా వరకు వాళ్ళ పనులు వెంటనే చేసేస్తారనమాట. తిన్న వెంటనే ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అలా చేస్తే పని కూడా ఈజీ అవుతుంది, తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా పని ఉందన్న ఆలోచన ఉండదు. కాకపోతే నాకెందుకో తెలియదండి, అసలు తిన్న వెంటనే ఇంకా పని చేయాలనిపించదు. అందుకని చెప్పేసి ఇవన్నీ ఎక్కడివక్కడ పెట్టేసి అయితే పడుకుంటాను. ఈవినింగ్ లేసాక ప్రశాంతంగా పిల్లల్ని ఆడుకోవడానికి పార్కు పంపించేసి అప్పుడైతే ఈ పనులన్నీ చేసుకుంటానన్నమాట. ఈ పనులు చేస్తున్నప్పుడే నేను రాత్రి డిన్నర్ కోసం అయితే ఆలోచించి పెట్టుకుంటానన్నమాట. ఈ పనులన్నీ అయిపోతూనే ఒకవేళ ఏదైనా రాత్రి డిన్నర్ కోసం ముందే ప్రిపేర్ చేయాల్సినవి ఉంటే ప్రిపేర్ చేసి పెడతానన్నమాట. అన్నం వండాలనుకుంటే ముందే రైస్ అయితే వాష్ చేసి నానబెట్టేస్తాను. అదే చపాతీ చేయాలనుకుంటున్నట్టయితే పిండినైతే తడిపి పెట్టేస్తాను. ఇంకా తినబోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కిచెన్లోకి వస్తే తొందరగా పని అయిపోతుందన్నమాట. ఇంటి పనులు అయ్యేసరికి కనీసం 1.5 2 అవర్స్ అయినా పడుతుంది. ఈలోపు పిల్లలు ఆడుకొని ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు వస్తూనే స్నానం చేపించి ఇంకా వాళ్ళని కొంచెం సేపు చదివించి తర్వాత అయితే నేను డిన్నర్కి ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తానన్నమాట. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ అనమాట, వాళ్ళని చదివించడం. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళంతటా వాళ్ళే హోంవర్క్స్ అవన్నీ ఫినిష్ చేసుకుంటారు. లేదంటే ఏదైనా ఇది చదవమని చెప్తే వాళ్ళంతటా వాళ్ళే చదివేసుకుంటారు. చిన్నపిల్లలు అలా కాదు కదా, వాళ్ళ దగ్గర మనం కూర్చొని వాళ్ళ హోంవర్క్ అవన్నీ ఫినిష్ చేయించాల్సి వస్తుంది. నాకైతే ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి కనీసము ఒక్కొక్కరి దగ్గర 1 అవర్ కూర్చుంటే వాళ్ళ హోంవర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చదివించాల్సి వస్తే మాత్రం బాగా కష్టపడాలన్నమాట. ఈవినింగ్ వాళ్ళు లేస్తూనే చదివించడానికి ట్రై చేస్తాను, ఏమైనా ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడైతే. ఇక్కడైతే మధ్యాహ్నం వాడేసిన సామాన్లన్నీ అయితే తోమేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ చాయ్ చేసినవి అవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను. మీరు మీ ఈవినింగ్ ఎలా మీ వర్క్ని ప్లాన్ చేసుకుంటారో అనేది కామెంట్ చేయండి. నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది చెప్పడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. అలాగే ఛానల్ ఓపెన్ చేసినట్టయితే ఇలాంటి క్లీనింగ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, మీకు యూజ్ఫుల్ అవుతాయి అనిపించినట్టయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే కౌంటర్ టాప్ అలాగే షింక్లో సామాను షింక్ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇల్లంతా ఊడవటం అయితే ఇంకా ఒక్క పనే ఉందన్నమాట. ఇదొకటి చేసేసినట్టయితే నా ఈవినింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అన్ని పనులు పూర్తయ్యాక లాస్ట్లో ఇల్లు ఊడుస్తాను. ఎందుకంటే మనం పని చేసేటప్పుడు బెడ్స్ అలాగా మళ్ళీ ఒకసారి దులుపుతూ ఉంటాం కదా, దాని నుంచి వచ్చే దుమ్ము మళ్ళీ ఎక్స్ట్రాగా పడుతుందన్నమాట ఆల్రెడీ మనం ఊడ్చేసినట్టయితే. అందుకని చెప్పేసి అన్ని పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఇల్లంతా ఇలాగా ఊడ్చేసుకుంటాను. ఇదండి నా ఈవినింగ్ డైలీ రొటీన్ వర్క్. మీరు మీ ఈవినింగ్ని ఎలా స్పెండ్ చేస్తారో అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. చూసారు కదా, నేను ముందు వీడియోస్లో చెప్పాను కదండి, రాజస్థాన్లో చాలా దుమ్ము వస్తుందన్నమాట.
నేను ఇప్పుడు థర్డ్ టైము ఊడవటము ఉదయం నుంచి, అయినా కూడా చూడండి ఎంత దుమ్ము వస్తుందో. ఇక్కడైతే ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇలా దుమ్ము దుమ్ముగానే ఉంటుంది. చూసారు కదా, నేను ఇల్లు ఊడవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియో అయితే మా విలేజ్లో తీసిన వీడియో రావచ్చు. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఆర్మీ వాళ్ళందరికీ ఫ్యామిలీని ఇంటి దగ్గర వదిలిపెట్టి రామని అయితే ఆర్డర్స్ వచ్చాయన్నమాట. అదండి ఈరోజు వీడియో. చూసారు కదా, ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.